జనసేన టీడీపీ కూడా తెలంగాణలో బలంగా ఉందనడానికి ఇది ఒక సూచకం. వాస్తవంగా చెప్పాలంటే ఈవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాల్లో గెలుచుకుంటుందని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ కొన్ని స్థానాలు ఈ బయట వ్యక్తులు కూడా గెలుచుకోవడం ఒక ఇంతగానే మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే వేళ జరిగినటువంటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయదుందుబి మోగించిన, బీఆర్ఎస్ పార్టీ సగం సీట్లు గెలుచుకున్న, ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీకే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి గాలిలో కూడా టీడీపీ జనసేన కొన్ని సీట్లు గెలుచుకోవడం చాలా ఆనందంగా కూడా ఉంది. ఎందుకంటే మేము జనసేన పార్టీ అభిమానులం కాబట్టి ఖచ్చితంగా జనసేన పార్టీ తెలంగాణలో బలపడుతుంది అనడానికి టీడీపీ జనసేన బీజేపీ కలిస్తే తెలంగాణని హస్తగతం చేసుకునే అవకాశం ఉంది అని అనుకోవడానికి కూడా ఈ పరిణామం దోహదపడింది. చాలా సంతోషం. ఎందుకంటే ఏకపక్షంగా ఒక పార్టీకి అధికారాన్ని ఇవ్వకుండా అన్ని పార్టీలని ఆదరించినటువంటి తెలంగాణ ప్రజలు ముఖ్యంగా చాలా విఘ్నులు. ఇలాంటి సందర్భంలో టీడీపీ తరఫున జనసేన తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఖచ్చితంగా చాలా బలంగా ముందుకొచ్చే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే తెలంగాణ జనసేనని ఎక్కువగా ఆహ్వానిస్తుంది నాకు తెలిసి. అలాగే టీడీపీ వర్గాలు కూడా చాలా ఎక్కువగానే ఉంటారు ఇక్కడ, టీడీపీ అభిమానులు. ఈ రెండు బీజేపీతో కలిసి ముందుకు వచ్చినట్లయితే 2028 ఎలక్షన్లో ఖచ్చితంగా చాలా బలమైన కూటమిగా నిలబడుతుందని చెప్పి సంకేతాలు కనపడుతున్నాయి. ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటున్నారు జనసేన బీజేపీ టీడీపీ పార్టీలు జనసేన మన తెలంగాణలో గట్టిగా నిలబడాలని, అధికారాన్ని చేజెక్కించుకోవాలని చెప్పి చాలామంది అంటున్నారు. ఆ రకంగా ప్రయత్నం చేసినట్లయితే ఈ మూడు పార్టీలకి కూటమిగా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. బీజేపీతో కలిసి రెండు పార్టీలు చేయాలి. ఇప్పుడు ముక్కోణ పోటీగా అవుతుంది. అప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ కూటమి మూడు కలిపితే అక్కడ అధికారం ఒక్కరి చేతిలో ఉండదు, అందరికీ సమానంగా వచ్చే అవకాశం ఉంది. కొన్ని ముందుకెళ్లే అవకాశం ఉంది, హంగు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అప్పుడు కింగ్ మేకర్ ఈ జనసేన టీడీపీ బీజేపీ పార్టీ నిలుస్తుందని చెప్పి నమ్ముతున్నాం. వాస్తవంగా బీజేపీ బలంగా ఉంది కాబట్టి కూటమిలో బీజేపీకి అవకాశం ఎక్కువగా ఉంటుంది.